నిరుపేదల మార్కెట్గా, బట్టల పాతగుడ్డల మార్కెట్గా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ సంతపేటలో ఉన్నటువంటి పాతగుడ్డల మార్కెట్. అత్యంత నిరుపేదలుగా ఉన్నవాళ్ళు పండగల్లో కానీ సాధారణంగా ఇక్కడికి వచ్చి బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ షాపులు నిర్వహించేటటువంటి వారు కూడా చాలా నిరుపేదలుగా ఉండేటటువంటి వారు, అప్పులతో చాలినటువంటి బతుకులతో జీవిస్తున్నటువంటి వారే ఈరోజు ఈ సంతపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడ వ్యాపారులుగా, చిరు వ్యాపారులుగా ఉన్నారు. అత్యంత విచారకరం, దురదృష్టకరం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి మొత్తం సుమారు ఒక 20కి పైగా షాపులు ధ్వంసమయ్యాయి. ఆ షాపుల్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా కొన్ని దగ్ధమయ్యాయి. మిగతా అన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. షాపులన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. వీరి పరిస్థితి, మా బ్రతుకు తెరువు ఏంటి అని చెప్పి ఈరోజు అరణ్య రోదన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ వీరందరినీ ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టాలి. వీరందరూ కూడా మరలా వారి యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు అవసరమైనటువంటిది అటు బిల్డింగ్ మరమ్మతులు కానీ, అవసరమైనటువంటి ఏర్పాట్లు కానీ, ఆ వ్యాపారులందరూ మళ్లీ తిరిగి కోలుకునేందుకు ప్రభుత్వం నుంచి సహాయం, లక్షలాది రూపాయలు నష్టపోయినప్పటికీ ఒక చిరు వ్యాపారికి 2 లక్షలకు తక్కువ లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి. మరి ఇంకా కూడా అభివృద్ధి అయ్యేందుకు అవసరమైనటువంటి ఇతరత్ర సహాయాన్ని కూడా అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా సిపిఎం పార్టీ బృందంగా కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం. తక్షణమే మంత్రి గారు స్పందించి వారి సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో చిరు వ్యాపారులుగా ఉండేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి బిలో పావర్టీ లైన్ నిరుపేదలుగా ఉండేటటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వీరిని ఆదుకునేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.